హలో ఫ్రెండ్స్! 2026లో మీరు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నారా? మీ మొబైల్‌లోనే సరైన పద్ధతిలో ఏ విధంగా ఓపెన్ చేయాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేసే మిస్టేక్స్, కొత్త సెట్టింగ్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి ఇప్పుడే మీ ఛానల్‌ని క్రియేట్ చేసుకోండి. యూట్యూబ్ యాప్‌ని ఓపెన్ చేయండి. ఇక్కడ కింద యూ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే స్విచ్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్రెడీ లాగిన్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన కనిపిస్తుంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొత్త జీమెయిల్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకునే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఫర్ మై పర్సనల్ అకౌంట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ ఏ గూగుల్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. సర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఎంటర్ చేయండి. జెండర్‌లో మేల్ ఆర్ ఫీమేల్ అని క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదా మీకు నచ్చిన జీమెయిల్ అడ్రెస్‌ని క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రెస్‌ను సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ న్యూ ఛానల్ 147 ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ అడుగుతుంది. స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన వెంటనే ఐఎమ్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రైవసీ అండ్ టర్మ్స్ చూపిస్తుంది. ఐ అగ్రీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ యూట్యూబ్ అకౌంట్‌లోకి వస్తారు. మీరు క్రియేట్ చేసుకున్న కొత్త జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ యూ ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌తో ఇందాక క్రియేట్ చేసుకున్న నేమ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్‌కి కావాల్సిన సెట్టింగ్స్ మొత్తం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. చేంజ్ ప్రొఫైల్ పిక్చర్‌లో గ్యాలరీ నుండి మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేయండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ నేమ్‌ను ఇక్కడ క్రియేట్ చేసుకోండి. మీ ఛానల్ నేమ్‌ను యూనిక్‌గాను, ఈజీగా గుర్తుండేలా నేమ్‌ను క్రియేట్ చేసుకోండి. కావాలంటే చాట్ జీపీటీ సజెషన్స్ తీసుకోండి. కింద హ్యాండిల్ నేమ్ అని ఉంటుంది. ఇది మన ఛానల్ ఐడెంటిటీ. ఇది క్లిక్ చేసి హ్యాండిల్ నేమ్ పెట్టండి. ఒకసారి ఆ నేమ్ పెట్టిన తర్వాత వేరే వాళ్ళకి ఈ హ్యాండిల్ అయితే రాదు. ఆల్రెడీ యూజ్ అయిన నేమ్ అయితే రెడ్ మార్క్ చూపిస్తుంది. అప్పుడు మనం ఛానల్ నేమ్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఛానల్ నేమ్, హ్యాండిల్ నేమ్ కరెక్ట్‌గా సెట్ చేసుకున్న తర్వాత పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చి కింద క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడే మీరు ఛానల్ బ్యాక్‌గ్రౌండ్ ఫోటో కూడా పెట్టొచ్చు. పైన కనిపిస్తున్న కెమెరా ఫోటో మీద క్లిక్ చేయండి. చూస్ ఫ్రమ్ యువర్ ఫోన్ మీద క్లిక్ చేసి మీ ఛానల్‌కి సూట్ అయ్యే బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో మీ ఛానల్ వివరాలు తెలియజేయండి. అంటే మీ ఛానల్ దేని గురించి, మీరు ఏ కంటెంట్‌ని ప్రొవైడ్ చేస్తున్నారో మెన్షన్ చేయండి. మీ ఛానల్‌కి వచ్చే కొత్త సబ్‌స్క్రైబర్స్ మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ వీడియోస్ అని పెట్టండి. తర్వాత సేవ్ చేయండి. దీంతో మీ ఛానల్ లెవెల్ 1 క్రియేషన్ అయితే పూర్తవుతుంది. ఇంకా క్రియేట్ మీద క్లిక్ చేసి వీడియోస్, షార్ట్స్‌ను అప్‌లోడ్ చేయండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మీ ఛానల్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. మీ మొబైల్‌లో క్రోమ్ బ్రౌజర్‌లో యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేయండి. విజిట్ మీద క్లిక్ చేయండి. పక్కన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డెస్క్‌టాప్ సైట్ అని కనిపిస్తుంది కదా! అది క్లిక్ చేయండి. మొబైల్‌లో క్రియేట్ చేసుకునే వాళ్ళకి ఇలా డెస్క్‌టాప్ సైట్ అనేది క్లిక్ చేస్తే మాత్రమే మీ ఛానల్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది.
ఒకవేళ సిస్టమ్‌లో చేసేవాళ్ళైతే డైరెక్ట్‌గా బ్రౌజర్‌లో ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పైన రైట్ కార్నర్‌లో యూట్యూబ్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే యాడ్ అకౌంట్ దగ్గర ఇందాక మీరు యూట్యూబ్ ఛానల్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో, ఇలా మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వండి. మీరు మీ ఛానల్ రిలేటెడ్‌గా సెట్టింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కింద కనిపిస్తున్న సెట్టింగ్స్ ఐకాన్ మీదే క్లిక్ చేయండి. ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్‌ది ఛానెల్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఛానెల్ రిలేటెడ్‌గా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కిందకి స్క్రోల్ చేయండి. ఇండియాను సెలెక్ట్ చేసుకోండి. కీవర్డ్స్‌లో ఎవరైనా మన ఛానెల్‌ని సెర్చ్ చేసినప్పుడు ఛానెల్ రావాలంటే కీవర్డ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీ ఛానెల్ నేమ్ లాంటివి. మీ ఛానెల్‌లో ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారో అంటే కుకింగ్‌కి సంబంధించిందయితే కుకింగ్ వీడియోస్ తెలుగు, ట్రావెలింగ్ అయితే ట్రావెల్ వీలాగ్స్ తెలుగు అని ఇలా టైప్ చేయండి. ఇలా 500 కీవర్డ్స్ ఇవ్వచ్చు. దీనివల్ల సెర్చ్ రిజల్ట్స్ ఎక్కువ రావడానికి స్కోప్ ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని సేవ్ చేయండి. ఆ తర్వాత బ్యాక్‌కి వెళ్తాం. మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. మీ ఛానల్ కిడ్స్ కోసమా కాదా అనేది అడుగుతుంది. సో, మీ ఛానల్ కిడ్స్ కోసం కాకపోతే సెకండ్ ఆప్షన్ నో మీద క్లిక్ చేయండి. తర్వాత ఆప్షన్ ఆటోమేటిక్ డబ్బింగ్ మీద క్లిక్ చేయండి. మీరు తెలుగులో వీడియోస్ చేసినా సరే, వేరే లాంగ్వేజెస్ వాళ్ళు చూస్తుంటే ఆటోమేటిక్‌గా డబ్బే వచ్చేస్తుంది. సో, దీన్ని ఎనేబుల్ చేయండి. దీన్ని ఆన్ చేసుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా కిందకి వస్తే క్వాలిటీ గురించి ఉంటే వీటిని కూడా ఆన్ చేసుకోండి. విజువల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ 2 ఆన్ చేసుకోండి. ఇంకా థర్డ్ పార్టీ ట్రైనింగ్ అని ఉంటుంది. దాన్ని వదిలేయండి. అదంతా యూసేజ్ ఏం లేదు. తర్వాత ఫీచర్ ఎలిజిబిలిటీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. స్టాండర్డ్ ఫీచర్స్ ఆల్రెడీ ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు యూట్యూబ్‌లో 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేయాలంటే ఇంటర్మీడియేట్ ఫీచర్స్ అని ఉంటుంది. దాన్ని ఆన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. థంబ్‌నెయిల్స్ పెట్టుకోవాలనుకున్నా, లైవ్ వీడియోస్ చేయాలన్నా, 15 మినిట్స్ కంటే ఎక్కువ వీడియోస్ చేయాలనుకున్నా మీ మొబైల్ నంబర్ వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ వెరిఫై మొబైల్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జూమ్ చేయండి. పేజ్‌ను ఇక్కడ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి. మీ మొబైల్‌కి 6 డిజిట్ కోడ్ పంపిస్తుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా చేసిన తర్వాత మీకు ఇలా చేసిన తర్వాత మీకు ఇంటర్మీడియేట్ ఫీచర్స్ ఎనేబుల్ అయితే అవుతుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ వన్స్ మీ ఛానల్ హిస్టరీ 2 మంత్స్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్ ఎనేబుల్ అయిపోతుంది. లేదా మీరు ఇప్పుడే వెరిఫై చేసుకుందాం అనుకుంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. వీడియో వెరిఫికేషన్, వాలిడ్ ఐడీ. ఐడీ ప్రూఫ్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఇలా అన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. ఈ విధంగా సరైన పద్ధతిలో మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.